వెంటనే మమతా హత్యాకారులైన దోషులను వెంటనే మమతా హత్యాకారులైన దోషులను వెంటనే దోషులను వెంటనే మమతా హత్యాకారులైన దోషులను వెంటనే ఏదైతే ఒక అబలమే జరిగినటువంటి ఒక మహిళా వైద్యురాలపైన అత్యాచారం చేసి మరి పశ్చిమ బెంగాల్లో అక్కడ ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉంటుండగా ఇట్లాంటి సంఘటన జరగటం అనేది చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. దీనికి అక్కడ ప్రభుత్వం కొంత స్పందించినప్పుడు కూడా సరైన రీతిలో స్పందించలేదనేది ఆ యొక్క తల్లిదండ్రుల ఆవేదన కూడా ఉంది. మరి యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యొక్క ఆందోళన చూసి సుప్రీంకోర్టు కూడా సుమోటోగా ఈ కేసుని సేకరించి సిబిఐ కూడా అప్పచెప్పడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వం, ఇది సుప్రీంకోర్టు, అదేవిధంగా పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ ప్రభుత్వం, మమతా బెనర్జీ గారు వీళ్ళందరూ కూడా సమిష్టిగా వాళ్ళని తక్షణమే వాళ్ళపైన చర్యలు తీసుకొని ఇది ఒక్క వ్యక్తి వల్ల అత్యాచారం చేసేటువంటి పరిస్థితి లేదు, అనేక మంది దాంట్లో భాగస్వాములై ఒక మహిళ మీద ఒక వైద్యురాలు పైన ఆమె వృత్తి చేస్తున్న చోటనే ఇట్లాంటి అత్యాచారాలు జరిగి భయభ్రాంతులకు గురి చేసి మరి అనేక మంది దాంట్లో పాత్రధారై ఉన్నారు. ఒకరి వల్ల జరిగే పని కాదు ఇది, వెనకమాల ప్రోత్సహించి పట్టుకొని ఆమెని అత్యాచారం చేసినటువంటి పరిస్థితి కూడా ఉందని వ్యక్తం అవుతూ ఉంది. తల్లిదండ్రులు ఒక ఆవేదన కూడా వాళ్ళు చూస్తూ ఉన్నాం. ఇవాళ దేశవ్యాప్తంగా ఈ ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కానీ ఇది ఒక స్పెషల్ కేసుగా తీసుకొని సుప్రీంకోర్టు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి దానిపైన ఏదైతే నిందితులు ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి వారు కానీ ఇంకా అరెస్ట్ కాకుండా తప్పించి తిరుగుతున్నటువంటి వారందరూ కూడా అరెస్ట్ చేసి అవసరమైతే తక్షణ విచారణ జరిపి వారికి ఉరిశిక్ష వేయాలని, అదేవిధంగా కుటుంబంలో ప్రభుత్వం నుంచి సరైనటువంటి గౌరవాన్ని అందించి వాళ్ళ యొక్క ఆవేదనని ఎట్లా పోయినటువంటి బిడ్డను తీసుకురావడం కానీ ఆ వృత్తిలో కానీ లేదంటే ప్రభుత్వంలో ఒక భాగస్వామ్యం కల్పించి ఆ కుటుంబంలో ఉద్యోగాన్ని ఇచ్చి ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని, మరి ఇట్లాంటి సంఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తక్షణ చర్యలు తీసుకొని వాళ్ళని శిక్షించాలని చెప్పేసి ఈ రోజున ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క కొవ్వొత్తి నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈ కార్యక్రమానికి వచ్చి మరి ఈ రోజున యావత్ ప్రజలందరూ కూడా అనేకమైనటువంటి వర్గాలంతా కూడా ఇవాళ ఆవేదన చెందుతూ ఉన్నారు. ఎందుకంటే రక్షణగా ఉన్నటువంటి ఎక్కడైతే వృత్తి చేస్తూ ఉన్నారు, ఎక్కడైతే విద్యాబోధన తీసుకుంటూ ఉన్నారు, ఎక్కడైతే రక్షణ ఉండవలసిన చోటే ఇట్లాంటి పరిస్థితులు అక్కడ ఒక డ్రగ్ మాఫియా నడుస్తుందనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఆ డ్రగ్ మాఫియాకి ఈ వైద్యురాలు అడ్డుగా తగలటం వల్ల ఈ యొక్క ప్రమాదాలు కూడా జరిగినాయి అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇప్పటికైనా అన్నింటిని కూడా సిబిఐ ద్వారా దిగ్గుదేల్చి తక్షణమే అన్ని 10-20 రోజుల్లోనే వాళ్ళు ఉరి తీయాలనేది ప్రధాన డిమాండ్గా మేము భావిస్తూ ఉన్నామని చెప్పి తెలియజేస్తాం. జరిగిన ఈ సంఘటన మహిళా డాక్టర్పై యావత్ ప్రపంచమంతా దిగ్బాతులకు గురైంది. దానికి సుప్రీంకోర్టు కూడా మరి దేశవ్యాప్తంగా సుమోటోగా కంప్లైంట్ కాకపోయినా సరే దేశవ్యాప్తంగా నిరసనలు చూసి సుప్రీంకోర్టు కూడా మరి సుమోటోగా కూడా తీసుకుంది. కానీ ఇంకా మరి ప్రభుత్వాలు ఎందుకని దీని మీద స్పందించడం లేదు. నిజంగా ఆ హాస్పిటల్లో జరిగిన సంఘటన మరి ఆ రోజున జరిగిన సంఘటన అంతా చూస్తే కూడా మనందరికీ అర్థమవుతుంది. అక్కడ మరి ఇలాగైతే డాక్టర్స్కి వాళ్ళు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో అక్కడే వాళ్ళకి ప్లేస్లోనే వాళ్ళకి సరైన రక్షణ లేకపోతే ఇంకా బయట ఎక్కడ రక్షణ ఉంటుంది మహిళలకి? మరి అంత డాక్టర్గా చదువుకొని ఎంతో ఉన్నత స్థానంలో ఉండాల్సిన మరి ఆ డాక్టర్కి ఈ రోజున కనీసం న్యాయం కూడా జరగకపోవటం అనేది మన భారతదేశంలో సిగ్గుచేటుగా ఈ రోజున ప్రతి మహిళ తలదించుకునేలాగా ఉంది. ఇలాగైతే ఏ మహిళ బయటకు రాగలదని చెప్పేసి మేము అందరినీ కూడా నిలదీస్తున్నాము. ఒక మహిళగా ఖచ్చితంగా మరి ఈ రోజున సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకున్నది. మరి మనకు అక్కడ తెలుస్తుంది అక్కడ అది అత్యాచారం జరిగిందని చెప్పేసి 36 చోట్ల ఘాట్లు ఉన్నాయని చెప్పేసి చాలా దారుణంగా మరి ఆవిడ మీద అఘాయిత్యం చేసి తర్వాత చంపారు. ఆ పెనుగులాట్లో కూడా చనిపోయిందని చెప్పేసి ఆ బిడ్డ ఎంత పెనుగులాట్లో ఎంత బాధతో చనిపోయిందో మరి చూస్తుంటే కనుక హృదయం ద్రవించుకుపోతుంది ప్రతి ఒక్కళ్ళకి. ఖచ్చితంగా దీని మీద ఉన్న నేరస్తులందరూ
ఉన్నారో వాళ్ళందరినీ వెంటనే పట్టుకుని వాళ్ళకి వెంటనే బహిరంగంగా వాళ్ళకి ఉరిశిక్ష వేయాలని చెప్పేసి కూడా మేము జనసేన పార్టీ ఎన్డీఏ కూటమి నుంచి దెందులు నియోజకవర్గం నుంచి కాకుండా ఏలూరు నియోజకవర్గం మరి మా అన్నయ్య అటువంటి మరి రెడ్డప్ప నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రోజున మరి ఇలాంటి ర్యాలీ అలాగే కొవ్వొత్తులతోటి మహిళలందరూ కూడా ఇక్కడ నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఖచ్చితంగా దీని మీద దోషులను పట్టుకుని శిక్షించాలని చెప్పేసి దీని మీద ప్రతి ఒక్కరి స్పందన ఉండాలని చెప్పేసి మానవతా దృక్పథంతోనే కాకుండా ఖచ్చితంగా వాళ్ళందరినీ శిక్ష పడేంత వరకు కూడా న్యాయ పోరాటం చేయాలని చెప్పేసి కూడా పిలుపునిస్తున్నాం. చట్టంలో మార్పు రావాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా ప్రతి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ఆడపిల్లలు చంటి పిల్లల దగ్గర నుంచి ఎవరికి రక్షణ లేకుండా పోయింది. పుట్టిన ఆడపిల్లలు కూడా మగపిల్లలా పెంచాల్సి వస్తుంది. ఆడపిల్లలని చెప్పుకోవడానికి కూడా చాలా భయం వేస్తూ వాళ్ళని మగపిల్లలాగా తీర్చిదిద్దే ఆడపిల్ల అంటే ఇంటికి అందంగా ఎంతో ఆనందంగా చూసుకుంటాం. అలాంటి ఆడపిల్లల్ని మేము మగపిల్లల్లా చూసుకోవాల్సిన స్థితి ఈ రోజు ప్రతి ప్రభుత్వాలు కూడా ముందుకొచ్చి చట్టాల్లో మార్పు తీసుకురావాలని చెప్పేసి వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఆడపిల్ల గురించి మాట్లాడాలంటే కూడా చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ప్రతి అవయవాల నుంచి రక్తం వచ్చినాయి అంటే ఎంత రక్తం కొడుకుల్లా అనిపోతుంది. సో ప్రతి ప్రభుత్వం చట్టాల్లో మార్పు తీసుకురావడానికి వాళ్ళ వంతు కృషి చేయాలని చెప్పేసి వేదిక